బద్ధకాన్ని జయించినవాడే నిజమైన విజేత. చాణక్యబోధ ప్రతి మనిషిలోనూ అద్భుతమైన సామర్థ్యం ఉంటుంది, కాని దానిని బయటకు రాకుండా అడ్డుకునే అతిపెద్ద శత్రువు బద్ధకం. రేపు చేద్దాంలే అనే చిన్న ఆలోచన మన జీవితాశయాలను నీరుగారుస్తుంది. గొప్ప రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో బద్ధకాన్ని మనిషిని దహించే నిప్పుతో పోల్చారు. విజయం వైపు అడుగులు వేయాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ అలసత్వాన్ని ఎలా వదిలించుకోవాలో చాణక్యుడి బోధనల వెనుక ఉన్న అసలు పరమార్థమేమిటో తెలుసుకుందాం. బద్ధకం మనిషికి అదృశ్య శత్రువు. చాణక్యుడి ప్రకారం ఆలస్యం అమృతం విషం. ఒక పనిని వాయిదా వేయడమంటే మనకు వచ్చే అవకాశాన్ని చేజేతుల పక్కకు నెట్టేయడమే. బద్ధకం అనేది కేవలం శారీరక అలసట కాదు, అది ఒక మానసిక జాడ్యం. చదువులో వెనుకబడాలన్నా, వ్యాపారంలో నష్టపోవాలన్నా బద్ధకమే ప్రధాన కారణం. నిజమైన విజేత కావాలనుకునే వ్యక్తి మొదట తనలోని సోమరితనాన్ని చంపాలి. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు మాత్రమే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రుడవుతాడని చాణక్యుడు స్పష్టం చేశారు. మనలోని బద్ధకాన్ని వదిలితేనే మేధస్సు పదునుదెలుతుంది. క్రమశిక్షణే విజయానికి అసలు మార్గం. చాణక్య నీతి ప్రకారం సమయపాలన లేని వ్యక్తికి భూత భవిష్యత్ కాలాల్లో సుఖముండదు. క్రమశిక్షణ కలిగిన జీవనశైలి బద్ధకానికి విరుగుడుగా పనిచేస్తుంది. పనులను చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకోవడం, నేటి పనిని నేడే పూర్తి చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టపడే తత్వం ఉన్నవాడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక రాజు తన రాజ్యాన్ని ఎలాగైతే రక్షించుకుంటాడో, ఒక విద్యార్థి లేదా సామాన్యుడు కూడా తన సమయాన్ని అలాగే కాపాడుకోవాలి. క్రమశిక్షణతో కూడిన పట్టుదలే బద్ధకం అనే చీకటిని తరిమివేసే వెలుగులాంటిది. కార్యసాధకుడే కర్మవీరుడు. ఇక చివరిగా చెప్పాలంటే విజయం అనేది అదృష్టం వల్ల వచ్చేది కాదు, అది నిరంతర శ్రమ మరియు అప్రమత్తత ఫలితం. ఆచార్య చాణక్యుడు బోధించినట్లుగా మనలోని బద్ధకాన్ని జయించిన రోజే మనం సగం విజయం సాధించినట్లు లెక్క. రేపటి గురించి కలలు కనడం కంటే నేటి పనిని సమర్థవంతంగా పూర్తి చేయడమే గొప్ప లక్షణం. మీరు మీ జీవితంలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఆశిస్తే మొదట వాయిదా వేసే అలవాటును వదిలి శ్రమను నమ్ముకోండి. అప్పుడే మీరు నిజమైన విజేతగా నిలుస్తారు.